సో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి మెన్లో ఉమెన్లో కూడా కామన్గా ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెన్ ఈ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మగవారిలో ఉండే 3 కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ యాక్నీ అండ్ యాక్నీ స్కార్స్. సో ఈ యాక్నీ స్కార్స్ అనేవి జనరల్గా మగవాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ స్కిన్ ఆయిలీగా ఉంటుంది. సో వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దాంతో వాళ్ళ స్కిన్ మీద గుంటలు లేదా స్కార్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు కూడా వీళ్ళు దాన్ని పట్టించుకోరు. బట్ స్కిన్ అనేది ఎప్పుడైతే నీట్గా ఉంటుందో, వితౌట్ అంటే యాక్నీ కానీ పిగ్మెంటేషన్ కానీ స్కార్స్ కానీ లేకుండా ఉంటే, దిస్ బూస్ట్ దేర్ కాన్ఫిడెన్స్ ఆల్సో. సో ఇది వీళ్ళు జనరల్గా ఈ యాక్నీ స్కార్స్ని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే టీనేజ్లో యాక్నీ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడే వాళ్ళు స్కిన్ కేర్ మీద ఫోకస్ చేస్తే ఈ స్కార్స్ అనేవి రాకుండా కూడా నివారించవచ్చు. లైక్ అప్లయింగ్ యాంటీ యాక్నీ క్రీమ్స్, డీప్ క్లెన్జింగ్. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తప్పకుండా అంటే అప్పటి నుంచే స్టార్ట్ చేస్తే యాక్నీ కూడా కంట్రోల్ అవుతుంది, స్కార్స్ని కూడా నివారించవచ్చు. అండ్ సెకండ్ ప్రాబ్లంకి వస్తే ఓపెన్ పోర్స్. ఈ ఓపెన్ పోర్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి మగవాళ్ళలో. వాళ్ళ స్కిన్ అంతా కూడా ఆయిలీగా ఉంటుంది, పోర్స్ కనబడుతుంటాయి, బట్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ బాదర్డ్. సో ఈ ఓపెన్ పోర్స్ ఎందుకు వస్తాయి అంటే ఇవి జనరల్గా ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం వల్ల లేదా అండర్లైయింగ్ హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. సో ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు వీళ్ళకి డాండ్రఫ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓపెన్ పోర్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ అంటే కార్బన్ లేజర్ పీల్, తర్వాత హైడ్రాఫేషియల్ ఆల్సో హెల్ప్స్ ఫర్ దీస్ ఓపెన్ పోర్స్. అండ్ సర్టన్ క్రీమ్స్ కూడా వాడాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే పోర్స్ అనేవి వాళ్ళకి కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుందో వాళ్ళ ఫేస్ కూడా నీట్గా చక్కగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ ప్రాబ్లం, అన్ఈవెన్ స్కిన్ టోన్ అండ్ ట్యాన్. అసలు ఈ రెండిటి గురించి వాళ్ళు ఏ రోజు కూడా ఆలోచించరు, ఎందుకంటే అది కామన్. మేము ఎండలో తిరుగుతూ ఉంటాము, మళ్ళీ మేము ట్రీట్మెంట్స్ తీసుకున్నా మళ్ళీ ట్యాన్ వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటారు. బట్ ఈ అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ ట్యాన్ కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు కూడా నీట్గా ఉంటుంది, వాళ్ళ స్కిన్ కూడా అంటే కొంచెం రేడియంట్గా మంచి గ్లో ఉంటుంది. అండ్ ఇట్ బూస్ట్ దేర్ కాన్ఫిడెన్స్. సో ఈ అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది మెన్లో ఎందుకు ఎక్కువ అంటే వాళ్ళకి స్వెట్ ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు చాలా రబ్ చేస్తూ ఉంటారు కర్చీఫ్తో కానీ లేదా హ్యాండ్స్తో కానీ. సో దాంతో ఫోర్ హెడ్ మీద పిగ్మెంటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ట్యాన్ ఈజ్ మోర్ కామన్ ఇన్ మెన్ బికాస్ దే డోంట్ యూజ్ సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ పెట్టుకోవాలి అంటే అంత ఓపిక లేదు అనే మాట మనం సాధారణంగా వింటుంటాం. బట్ సింపుల్ సన్ స్క్రీన్ బిఫోర్ గోయింగ్ అవుట్ 10 minutes ముందు కనుక అప్లై చేస్తే ఈ అన్ఈవెన్ స్కిన్ టోన్ని చాలా మటుకు నివారించవచ్చు.